స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ ఎక్కేటప్పుడు ఎట్లున్నా 1200 స్టెప్లో వచ్చినాక ఎట్లా చాలా దారుణంగా ఉంది. సగం అయితే వచ్చినాం. 2000 మెట్లు అయితే ఎక్కేసినాం. ఇక్కడ 2000 మెట్లు కంప్లీట్ కాగానే ఫుడ్ కోర్ట్ లాగా ఉన్నాయన్నీ చూడండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం తిరుపతి మెట్ల దారంలో దర్శించుకుంటున్నాం. ఏడుకొండల వెంకటరమణ గోవింద సక్సెస్ఫుల్గా ఫస్ట్ మెట్ అయితే ఎత్తా, సెకండ్ గుడికే ఎక్కబోతున్నా. మీకు మెట్ల మార్గంలో ఫస్ట్ షాప్ ఇది. మీకు టీ, కాఫీ అండ్ వాటర్, థమ్స్ అప్. 200 స్టెప్స్ కంప్లీట్. స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ ఎక్కేటప్పుడు ఎట్లున్నా 1200 స్టెప్లో వచ్చినాక ఎట్లా చాలా దారుణంగా ఉంది. భక్తి అందుకే ఒక డ్రింక్ అనేది తీసుకున్నాం, బాదం తాగి. సగం అయితే వచ్చినాం. 2000 మెట్లు అయితే ఎక్కేసినాం. ఇక్కడ 2000 మెట్లు కంప్లీట్ కాగానే ఫుడ్ కోర్ట్ లాగా ఉన్నాయన్నీ చూడండి. ఇంకా కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయ ఒకటి తాగుతున్నా. ఈ దట్టి థమ్స్అప్ తాగుదాం అనుకున్నా కానీ కొబ్బరికాయ కనబడంగానే కొబ్బరికాయ తాగుతున్నా. తీగుంది. మనం అయితే ఇప్పుడు కొబ్బరికాయ నీళ్ళు తాగినాం. అలాగనే అందులో వచ్చే కొబ్బరి ఫ్రీగా కాబట్టి కొబ్బరి కూడా తింటున్నా. చూసి ఎంజాయ్ చేయాలి బ్లాగ్. మేము బ్లాగ్ కానీ ఇప్పుడు బోర్ కొడుతుంది బ్లాగ్ కానీ మీకు ఎడిటింగ్లో లేపాలి. అఖిల్ లేపరా.
కొంచెం బయటికి అయితే వచ్చినాం. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి. హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా. ఇప్పుడైతే నడుచుకుంటా టెంపుల్ మెట్లు మొత్తం అయిపోయినాయి. మీకు వ్యూ పాయింట్ కూడా చూపెడతా. తిరుపతి కొండలు సో గాయ్స్, ఇప్పుడైతే మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. అంతా అయితే మొత్తం అంటే చెప్పాలంటే రీల్ అనే లాస్ట్కి పోస్ట్ చేస్తా, చూడండి ఆ రీల్ ఎట్లా. మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే నడుచుకుంటా వెళ్తున్నా. మరి ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. మొత్తం తిరుపతి ఏడుకొండల వార వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళీ వచ్చేసినామంటే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మెట్లు. పోయి మళ్ళీ మెట్లెక్కి ఇప్పుడే అయిపోయింది అనుకున్నా. మళ్ళీ 550 మెట్లు ఎక్కాలి. ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాం. ఇప్పుడైతే వాన కూడా పడుతుంది, అయినా దర్శనానికి అయితే పోదాం. చూడండి, వచ్చేసి బస్ స్టాప్లో అనేది ఉన్నాం. ఇక్కడ ఫ్రీ దర్శనం బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. బస్ ఎక్కితే ఫ్రీ. మనకి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఫుల్ వాన అయితే పడుతుంది, చిటికలు. ఏం టైమింగ్ ఇది అసలు. దర్శనం కూడా కంప్లీట్. నాకు దర్శనం వచ్చేసి 18 hours అయితే పట్టింది దర్శనానికి. ఇప్పుడు మనం అన్నప్రసాదం అయితే తినడానికి అయితే వెళ్తున్నాం మా పాటికి. అది కూడా చూపెడతా. మనం ఇప్పుడైతే ఎంత దూరం మీరు వీడియో చూస్తే వీడియో నచ్చచ్చు.
ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇప్పుడైతే మనం గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ అయితే వెళ్తున్నాం. చెప్పులు ఉంటే ఇక్కడ చెప్పులు ఇచ్చేయాలి. లోపలికి అనేది వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం భోజనం అయితే లోపల స్టంట్ అయితే అయింది. వీడియో తీసుకుని పోతే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అయితే ఆపిండ్రు. ఆపితే వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడిగిండ్రు. ఇట్లా నేను వీడియో చేస్తుంటా సార్ అని చెప్పిన. అయినా అయితే ఇక లోపలికి తీసుకెళ్ళి ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్లో ఎవరో సార్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడారు. మాట్లాడినాక లోపల ఇట్లా ఏం చేస్తారా అని అంటే నేను వీడియోస్ ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను చెప్తే ఓకే కాకపోతే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అయితే తీసుకోమన్నారు వీడియోలో. అందుకే ఇక లోపల ఏం చూపెట్టలే. ఇక్కడ అప్లోడ్ చేస్తాం. మరి మీరు కూడా కింద కామెంట్లు అంటారు తిన్నారో తినలేదో. లైట్గా అయితే ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ వీడియో అయితే తీసిన, చూడండి. మనకైతే ఇట్లా స్టంట్ అయితే అయింది లోపల. అంతే ఏమనలేదు. జస్ట్ 5 మినిట్స్లో అయితే లోపలికి అనేది తీసుకెళ్ళిండు, విడిచిపెట్టారు. ఇట్లా వీడియోలు తీసుకుంటే ఓకే ఇలాంటి పర్వాలేదు, ఎవరికి డిస్టర్బెన్స్ అయితే కావద్దని చెప్పారు. ఓకే సార్ అని చెప్పి నేను కూడా మర్యాద బయటకు వచ్చిన. వీడియో అనేది కూడా ఏం చేయలే. ఒక థమ్స్అప్ అయితే తాగుకుంటా మాట్లాడదాం ముందుకు వెళ్ళి నేను షాప్ కాడ కూర్చుని. ఇప్పుడైతే థమ్స్అప్ అయితే తీసుకుంటాను. తాగకుండా చెప్తా ఏమైంది. అయితే లోపల వచ్చేసి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. నేను వచ్చేసి 100 మెంబర్స్ అని చెప్పా. ఓకే పర్లేదని కూడా అన్నారు. ఎవరికి డిస్టర్బెన్స్ అయితే కాకుండా వీడియో అయితే తీసుకోమన్నారు లోపల ఉన్నారు సార్. వాట్సాప్ తిరుపతి మేనేజ్మెంట్. నెక్స్ట్ అయితే తిరుపతిలో మీరు ప్లాన్ లేకుండా సడన్గా తిరుపతికి వచ్చారు, వేస్ట్. ప్రాపర్ ప్లాన్ అయితే చేసుకుని రావాలి. నాకు ఈరోజు థర్డ్ డే.